నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు నగరంలో గుట్టపై వెలిసిన ప్రఖ్యాత సిద్ధులగుట్ట మహాశివుణ్ణి మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్థానిక ఎంపీ ధర్మపురి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు అన్ని మతస్థులను సిద్ధులగుట్టపైకి తీసుకువచ్చి అపవిత్రం చేసే విధంగా నడుచుకుంటున్నారని, సిద్ధులగుట్టపై రాజకీయాలు చేయొద్దని, ఏదైనా ఉంటే రాజకీయాల్లో చూసుకుందామని ఘాటుగా హెచ్చరించారు. ఆర్మూరు నేల న్యాయాన్ని గెలిపించిన నేలని, ధర్మాన్ని గెలిపించిన నేల అని అందుకు ఉదాహరణగా తన గెలిపేనని గుర్తు చేశారు. దేశం బాగుండాలన్నా, ధర్మం గెలవాలన్నా హిందువులు ఐక్యంగా ఉండాలని, హిందువులలో ఐక్యత లోపించిన నాడు ధర్మం అపజయానికి గురవుతోందని అన్నారు. ఈరోజు ఉత్సాహ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్మించడానికి ఏర్పాట్లు కానీ బ్రహ్మాండంగా చేశారు. ఇది ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణలో ఉన్న హిందువులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది న్యాయం గెలిచిన నేల, ధర్మం గెలిచిన నేల. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అంటే నేను దాని ఉదాహరణ నా సాక్ష్యం లేదు. కాబట్టి దయచేసి హిందువులు మనకున్న పండుగలను, ఈ శివరాత్రులు, ఈ నవరాత్రులు జరుపుకోవాలంటే ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలా, ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలి. వీళ్ళు మీరు ఒక్కసారి తెలుసుకోండి, ధర్మం ప్రమాదంలో పడ్డది. ఈ శివరాత్రి మీరు మీ భవిష్యత్ తరాలు ఇట్లనే శివనామాలు పెట్టుకొని ఉండాలంటే మనమందరం ఒక్కటిగా ఉండాలి. హిందువుల ఐక్యత ఒకటే మన ధర్మాన్ని కాపాడుతుంది, మన దేశాన్ని కాపాడుతుంది. ఈ ఐక్యత పోయిన రోజు, ఈ ధర్మం పోయిన రోజు మిగతా దేశాలల్లో ఎట్లయితే అర్థనాదాలు చేస్తున్నారు హిందువులు, మిగతా పక్కనున్న ముస్లిం దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, కళ్ళకు నీళ్లు పెట్టుకుంటున్నారు, ఇల్లు వాకిలి అన్ని వదిలేసేస్తున్నారు. వాళ్ళ తరతరాల ఆస్తులు కోల్పోయి, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయి అత్యాచారాలు, అర్థనాదాలు వినేవాడు లేడు ప్రపంచంలో. ఈ ప్రపంచంలో మనకు మనమే కావాలి, హిందువులకు హిందువులే తోడు కావాలి. ఎవడు రాడు మన గురించి. మన శివుని దర్శనం చేసుకోవాలన్నా, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్నా ఈ బిడ్డలే వస్తారు, ఈ తల్లులే పూజలు చేస్తారు. కాబట్టి దయచేసి ముఖ్యంగా ఆర్మూరు ప్రజలకు ఈ ఉత్సాహ కమిటీలో ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నా. ఎట్లయితే ముస్లిం సోదరులను తీసుకొచ్చుకున్న దేవుడి దగ్గర స్థానాలు ఇప్పించారు, ఇక్కడున్న ఎవరైనా రాజకీయ నాయకులు, ఏ పార్టీల వారైనా మా హిందూ సోదరులని వాళ్ళ మసీదులకి పోయి మా తినుబండారాలు అమ్మేటట్లు, ఆ మసీదులకు వెళ్ళి మా హిందువులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటట్లు, వాళ్ళ చర్చిలకు వెళ్ళి మా వ్యాపారాలు చేసుకుంటారు. ఎలా అయితే పవిత్రమైన శివుడు నేల, నవసిద్ధులు దీక్ష చేసిన ఈ పవిత్రమైన నేల అపవిత్రం చేయకండి. రాజకీయాలుంటే బ్యాలెట్ పెట్టెలలో చూసుకుందాం, బయటలో చూసుకుందాం, కానీ దేవుడి సన్నిధిలో అయితే నాదలు ఆడకండి. ఓకే, ముస్లింలను తీసుకొచ్చి పెట్టాలనుకుంటే హిందువులను మసీదులలో పెట్టండి,